పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టీ20 ఫార్మాట్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్ లో 39వ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీలతో ఉన్న భారత క్రికెటర్ విరాట్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ ఘనతతో బాబర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో బాబర్ కేవలం 36 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా 39వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఇప్పటి వరకు 38 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు రెండో స్థానంలోకి చేరాడు. కానీ కోహ్లీ ఈ ఘనతను 125 ఇన్నింగ్స్ లో సాధించగా బాబర్ కి 139 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయినప్పటికీ బాబర్ తన ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ 37 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 31 హాఫ్ సెంచరీలతో 4వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ 29 హాఫ్ సెంచరీలతో 5వ స్థానంలో నిలిచారు. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టీ20 ఫార్మాట్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్ లో 39వ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీలతో ఉన్న భారత క్రికెటర్ విరాట్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ ఘనతతో బాబర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో బాబర్ కేవలం 36 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా 39వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఇప్పటి వరకు 38 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు రెండో స్థానంలోకి చేరాడు. కానీ కోహ్లీ ఈ ఘనతను 125 ఇన్నింగ్స్ లో సాధించగా బాబర్ కి 139 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయినప్పటికీ బాబర్ తన ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ 37 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 31 హాఫ్ సెంచరీలతో 4వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ 29 హాఫ్ సెంచరీలతో 5వ స్థానంలో నిలిచారు.